నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథలోకి వెళ్తున్నాం. అదేంటంటే మనుషులు మెషీన్లతో అంటే ఈ కంప్యూటర్లతో ఎలా మాట్లాడటం మొదలుపెట్టారో తెలుసుకుందాం. అసలు పాయింట్ ఇదే. ఓ వైర్ల పెట్టెకి మనం ఏం చేయాలో ఎలా చెప్పగలం అంటే మనుషుల ఆలోచనలకి కంప్యూటర్ల లాజిక్కి మధ్య ఉన్న గ్యాప్ని ఎలా తగ్గించాం దాని గురించే ఈ మొత్తం చర్చ. చూడండి, మనుషుల ఆలోచనల్ని మెషీన్ తర్కాన్ని కలపాలి. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికే మనం కొన్ని టూల్స్ కనిపెట్టాం. వాటినే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటున్నాం. ఇవి ఒక రకంగా ట్రాన్స్లేటర్స్ లాంటివి అన్నమాట. సరే, మెషీన్లతో మాట్లాడటం అన్నాం కదా. ఈ ప్రయాణం ఎలా సాగిందో సులభంగా అర్థం చేసుకోవాలంటే దీన్ని కొన్ని తరాలుగా అంటే జనరేషన్స్గా చూద్దాం. ప్రతి జనరేషన్ మనం మెషీన్లతో కమ్యూనికేట్ చేసే పద్ధతిలో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చింది. ఓకే, ఈ టేబుల్ చూస్తే మన ప్రయాణానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ దొరుకుతుంది. మొదటి కాలంలో చూస్తే మనం వెళ్లబోయే 5 తరాలు కనిపిస్తాయి. కాని ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది 3వ కాలం. చూడండి, మొదట్లో భాషలు యంత్రానికి చాలా దగ్గరగా ఉండేవి. రాను రాను అవి మానవుడికి దగ్గరయ్యాయి. ఈ మార్పే అసలు కథంతా. రైట్, ఇక మొదటి తరాల గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రోగ్రామింగ్ మొదలైన రోజులు. ఆ రోజుల్లో ఒక కంప్యూటర్తో మాట్లాడించడం అంటే అదో పెద్ద సవాలు, చాలా కష్టమైన పని. ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ లేదా 1GL. ఇది సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ మాతృభాష. కేవలం 0, 1లతోనే ఉంటుంది. ప్యూర్ బైనరీ అనమాట. ఇది మెషీన్కి చాలా బాగా అర్థమవుతుంది. కాని ఒక మనిషి దీన్ని చదివి రాయాలంటే మాత్రం అసాధ్యమనే చెప్పాలి. అంటే ఇది నేరుగా కరెంటుతో మాట్లాడటం లాంటిది. మెషీన్తో చాలా డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. కానీ ఇది మనిషికి ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందో ఆలోచించండి. అందుకే మనకు ఖచ్చితంగా ఇంతకంటే మంచి మార్గం కావాలి అనిపించింది. ఆ అవసరం నుంచే వచ్చింది సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అంటే 2GL. ఇక్కడ ఒక పెద్ద మార్పేంటంటే 0, 1ల స్థానంలో యాడ్ లేదా లోడ్ లాంటి సులభంగా గుర్తుండే చిన్న చిన్న పదాలు వాడటం మొదలుపెట్టారు. దీన్నే అబ్స్ట్రాక్షన్ అంటారు. అంటే కంప్యూటర్ లోపల జరిగే క్లిష్టమైన ప్రాసెస్ని మనకు కనపడకుండా దాచిపెట్టి పనిని సులభతరం చేయడమన్నమాట. ఇది మనం వేసిన మొదటి అడుగు. ఈ తేడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎడమవైపు చూడండి, అదంతా 0, 1ల గందరగోళం. అదే 1GL. ఇక కుడివైపు మనిషి చదవగలిగేలా మూవ్ AL61H అని ఒక చిన్న కమాండ్ ఉంది. ఇది 2GL. ఇది చిన్న మార్పులా అనిపించినా కోడింగ్ని మనుషులకు కొంచెమైనా దగ్గర చేయడంలో ఇది చాలా చాలా కీలకమైన అడుగు. ఇప్పటి వరకు చూసింది జస్ట్ ఆరంభం మాత్రమే. అసలైన విప్లవం ఇప్పుడు వచ్చింది. అదే థర్డ్ జనరేషన్ లాంగ్వేజెస్ అంటే 3GL. మనం ఈ రోజు చూస్తున్న సాఫ్ట్వేర్ ప్రపంచానికి పునాది వేసింది ఇదే. 3GLs రాకతో 2 అద్భుతాలు జరిగాయి. ఒకటి, ప్రోగ్రామర్లు ఇకపై మెషిన్ ఎలా పనిచేస్తుందో అని తలబద్దలు కొట్టుకోకుండా వాళ్ల అసలు పని అంటే సమస్యను పరిష్కరించడంపై పూర్తిగా దృష్టి పెట్టగలిగారు. రెండోది, ఇంకా ముఖ్యమైనది, ఒక కంప్యూటర్ కోసం రాసిన కోడ్ని పెద్దగా మార్పులు లేకుండా వేరే రకం కంప్యూటర్లలో కూడా రన్ చేయగలిగారు. ఇది నిజంగా సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్య విప్లవం లాంటిది. ఈ 3GL యుగంలో పుట్టిన కొన్ని పవర్ఫుల్ లాంగ్వేజెస్ ఇవి: సి, C++, జావా, పైథన్. ఈ పేర్లు మనందరికీ సుపరిచితమే కదా. ఆసక్తికరమైన విషయమేంటంటే ఈరోజు మనం ఎక్కువగా వాడే జనరల్ పర్పస్ లాంగ్వేజెస్లో చాలా వరకు 3GL కేటగిరీకి చెందినవే. సరే, ఈ ఆధునిక భాషలు ఎంత శక్తివంతమైనవో అంటున్నాం కదా. దాన్ని అర్థం చేసుకోవడానికి వాటిలోంచి కేవలం ఒకే ఒక్క భాషను తీసుకుని అది ఎంత పెద్ద ప్రపంచమో లోతుగా చూద్దాం. ఈ థర్డ్ జనరేషన్ వెనుకున్న అసలు ఫిలాసఫీ ఏంటి? ఈ కొటేషన్ దాన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. భావనలను కంప్యూటర్కు అనుకూలంగా కాకుండా ప్రోగ్రామర్కు అనుకూలంగా ఉండే విధంగా వ్యక్తీకరించడం. అంటే మనిషి ఆలోచనకే ప్రాధాన్యత ఇవ్వడమన్నమాట. ఇదే అసలు పాయింట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ స్క్రోల్ అవుతున్న ఈ లిస్ట్ మొత్తం కేవలం జావాస్క్రిప్ట్ అనే ఒకే ఒక్క 3GL భాషకు సంబంధించిన అంశాలు. ఎంత వేగంగా వెళ్ళిపోతుందో చూడండి. ఆపడం కూడా కష్టం.
ఇంత సంక్లిష్టత ఎందుకు అవసరమంటే మనం రోజూ వాడే ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ లాంటి అద్భుతమైన ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్లు పనిచేయడానికి కారణమిదే. ఇదంతా కేవలం ఒకే ఒక 3GL భాష నుంచి సాధ్యమైంది. జస్ట్ ఇమాజిన్. జావాస్క్రిప్ట్ లాంటి ఒక 3GL ఎంత పవర్ఫుల్లో చూశాం కదా. కానీ టెక్నాలజీ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. కొన్ని ప్రత్యేకమైన పనులను ఇంకా సులభంగా, ఇంకా తెలివిగా చెయ్యడానికి కొత్త మార్గాలను వెతుక్కుంటూనే ఉంది. ఆ అన్వేషణే మనల్ని తర్వాతి దశకు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI వైపు నడిపించింది. ఈ క్రమంలో వచ్చినవే 4th జనరేషన్ లాంగ్వేజెస్, 4GLs. ఇవి కూడా ఒక అడుగు ముందే. కానీ వీటిని మనం స్పెషలిస్ట్ డాక్టర్లతో పోల్చవచ్చు. వాళ్ళు అన్ని రోగాలను చూడరు, కేవలం వాళ్ల స్పెషలైజేషన్లోనే ఎక్స్పర్ట్స్గా ఉంటారు. అలాగే ఈ 4GL కూడా అన్ని పనులకు కాదు, కేవలం ఒక నిర్దిష్టమైన పనిని చాలా సమర్థవంతంగా చేయడానికి డిజైన్ చేయబడ్డాయి. ఉదాహరణకు SQL. ఇది కేవలం డేటాబేస్లతో మాట్లాడటానికే. అలాగే గణిత సమస్యల కోసం R అనే లాంగ్వేజ్ ఉంది. సిస్టంతో ఇంటరాక్ట్ అవ్వటానికి యూనిక్స్ షెల్, రిపోర్ట్లు జనరేట్ చేయటానికి ఒరాకిల్ రిపోర్ట్స్. ఇలా ప్రతిదీ ఒక నిర్దిష్టమైన డొమైన్ కోసమన్నమాట. ఇక ఇప్పుడు మనం 5th జనరేషన్ అంటే 5G గురించి మాట్లాడుకుందాం. ఇది అసలు ప్రోగ్రామింగ్ గురించి మన ఆలోచనా విధానాన్నే మార్చేసింది. ఇది ఎక్కువగా AI రీసెర్చ్లో వాడుకలో ఉంది. ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ కోడ్ రాయం, కేవలం సమస్య ఏంటో, దాని పరిమితులేంటో వివరిస్తాం. ఈ తేడా చాలా చాలా ముఖ్యం, జాగ్రత్తగా గమనించండి. 3GLతో మనం కంప్యూటర్కి ఒక సమస్యను ఎలా పరిష్కరించాలో ప్రతి అడుగు వివరిస్తాం, అంటే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. కానీ 5GLతో మనం కంప్యూటర్కి సమస్య ఏమిటో మాత్రమే చెప్తాం. ఆ పరిష్కారాన్ని కనుగొనే పనిని దానికే వదిలేస్తాం. ఎలా అనేది కంప్యూటరే చూసుకుంటుంది. ఈ మాటలు 5Gల అసలు శక్తిని మనకు చూపిస్తాయి. అదేంటంటే, ప్రోగ్రామర్ ఆల్గరిథం రాయకుండానే కంప్యూటర్ ఒక సమస్యను పరిష్కరించేలా చెయ్యడం. అంటే ఎలా చెయ్యాలో ఆలోచించే భారం మనది కాదు, మెషిన్దే. ఈ డయాగ్రామ్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. 5GL మరియు AIల అంతిమ లక్ష్యం ఒక్కటే: మనిషిలాగా తర్కించగల, కొత్త విషయాలు నేర్చుకోగల, పరిసరాలను గ్రహించగల, సమస్యలను పరిష్కరించగల మెషీన్లను తయారు చేయడం. అంటే మనం ఎక్కడ మొదలుపెట్టాం? 0, 1లతో, అంటే మెషీన్కి అర్థమయ్యే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్తో. అక్కడినుంచి ఇప్పుడెక్కడికి వచ్చాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి శక్తినిచ్చేలా, కేవలం సమస్యను వివరిస్తే చాలు పరిష్కారం చెప్పేంత అడ్వాన్స్డ్ భాషల వరకు వచ్చాం. ఇది మన ప్రయాణం. ఈ మొత్తం ప్రయాణాన్ని చూశాక మన మనసులో ఒక ముఖ్యమైన ప్రశ్న మెదులుతుంది. భాషలే ఇంత తెలివైనవిగా మారుతున్నప్పుడు అసలు భవిష్యత్తులో ప్రోగ్రామర్ అనే పదానికి అర్థమేంటి? మనుషులకి, వాళ్లు తయారు చేసిన తెలివైన మెషీన్లకి మధ్య సంబంధం ఎలా ఉండబోతోంది? ఇది మనందర్నీ ఆలోచింపచేసే